నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాష్. భారతదేశంలో క్రికెట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2026లో జరిగేటువంటి టీ20కి సంబంధించినటువంటి వరల్డ్ కప్, మరి ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగేటువంటి టీ20కి సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించి భారత జట్టును కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా, అదేవిధంగా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ సింగ్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జస్ప్రీత్ బూమ్, అదేవిధంగా వర్ధూన్, వీళ్ళకి సంబంధించిన హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, ఇలాంటి వాటితో మాత్రం ఒక బలమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు మాత్రం ఇది కీలకంగా పరిగణించడం జరుగుతుంది. రాబోయేటువంటి టీ20 వరల్డ్ కప్ కోసం భారత టీం మాత్రం రెడీ అయినటువంటి పరిస్థితి. సో ఎవరిని టీంలోకి తీసుకుంటారు, ఎవరిని పక్కన పెడతారు అనే దానికి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సెలక్షన్ టీం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రం ఒక భారీగా మార్పులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది అభిమానులకు కూడా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ మాత్రం వైస్ కెప్టెన్ గా దీనికి వ్యవహరించబోతున్నారు. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే శుభమన్ గిల్ ను పక్కన పెట్టడం మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి టీ20 ఫార్మాట్ లో శుభమన్ గిల్ ప్రదర్శన మీద వస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి, లేకపోతే భవిష్యత్తులో ఏదైతే ఒక నాయకుడిగా నిలకడలేని ఆటగాడిగా పేర్కొన్నటువంటి గిల్ ని మాత్రం పక్కన పెట్టడం ఇప్పటి వరకు ఒక ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలోనే గిల్ పైన వేటు వేయడం ఒక కఠినంగా, అంటే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా మాత్రం క్రీడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ డైనమైట్ మళ్ళీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం, దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరదను పారిస్తూ మరి ముఖ్యంగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నటువంటి కిషన్ కు సెలెక్టర్లు మాత్రం మంచిగా పిలుపునిచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే తన యొక్క ఎడమ చేతి బ్యాటర్ కావడం, మరి ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కూడా బౌలర్స్ మీద విరుచుకుపడడం, నైజాం ఇషాన్ కి సంబంధించినటువంటిది మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక జట్టుకి సారథ్య బాధ్యతలు మాత్రం సూర్యకుమార్ యాదవ్ మోస్తుండగా, అనూహ్యంగా ఆల్ రౌండర్ కి సంబంధించినటువంటి అంశం కూడా అక్షర్ పటేల్ కూడా కొంతవరకు కూడా వైస్ కెప్టెన్ గా నియమించడం. ఒకసారి మనం షెడ్యూల్ చూసుకున్న ఇదే అంశం కనబడుతుంది. సో ఈ షెడ్యూల్ లో మాత్రం ఫిబ్రవరి 7th తో మాత్రం ఈ మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 7th తో ప్రారంభమయ్యేటువంటి మ్యాచెస్ మాత్రం మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 నెలలు, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక నెల మొత్తం క్రీడా ప్రపంచ అభిమానులకు పండుగ వాతావరణమే, నెల మొత్తం పండుగ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నటువంటి ఈ జట్టులో మాత్రం గిల్ లేకపోవడం ఏంటి అనేటువంటిది మాత్రం కొంతవరకు షాక్ కల్పిస్తుంది. ఎందుకంటే గిల్ తో పాటుగా జైస్వాల్ ని కూడా ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉండడం, సో ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకోవడం, ఈ మొత్తం కూడా ఒక షాకింగ్ నిర్ణయాలుగా మాత్రమే చెప్పుకోవాలి. మొత్తం మీద మ్యాచ్ మాత్రం ఫిబ్రవరి 7th ప్రారంభం కాబోతుంది 2026కు సంబంధించి. సో ప్రారంభమైన తర్వాత తుది పోరు మార్చి 8న జరగబోతుంది. ఈ మార్చి 8కు వచ్చేసి పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి 12న ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది ఫిబ్రవరి 12కి సంబంధించినటువంటి అంశం. సో ఫిబ్రవరి 12న మాత్రం నమీబియాతో జరగబోతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఉన్నటువంటి ప్రేమ్దాస స్టేడియంలో మాత్రం టీమిండియా, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఇక ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్ లో, 21న, అదేవిధంగా మార్చి 1న సెమీఫైనల్స్, మార్చి ఫైనల్, 5th వచ్చేసి రెండో సెమీఫైనల్ జరగబోతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే టీ20 వరల్డ్ కప్ కి ముందు జనవరి 11లో భాగంగా 3 వన్డేలు, అంటే దాని తర్వాత టీ20 కూడా జరగబోతుంది. అంటే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో కూడా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసినటువంటి జట్టే ఆడబోతుంది. ఒక రకంగా షెడ్యూల్ ఒక్కసారి మనం గమనిస్తే పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఇక అదేవిధంగా ఫిబ్రవరి 5th వచ్చేసి ఇండియా యుఎస్ఏ మ్యాచ్ తో భారత్ మాత్రం పోటీ పడబోతుంది. తన తొలి మ్యాచ్ ని ఆడబోతుంది, ముంబై వేదికగా జరగబోతుంది. ఇక దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 12న జరగబోతుంది. దీనికి సంబంధించి ఇండియా వర్సెస్ నమీబియాకి సంబంధించినటువంటి మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. సో వీటి తర్వాత కనబడుతున్నటువంటి మరో అంశం 27th మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగబోతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. భారతదేశ ప్రజల గుండెల్లో కదిలి మెదిలేటువంటి ఒక కీలకమైనటువంటి మ్యాచ్ అనుకోవాలి. ప్రాణాలు మొత్తం అరచేతిలో పట్టుకొని ఉత్కంఠ కొనసాగేటువంటి మ్యాచ్ అనుకోవాలి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్లో కొన్ని విమర్శలు వచ్చినా, కానీ ఈసారి ఫిబ్రవరి 15th భారత చరిత్రను తిరిగి రాసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారిపోతుంది. దీనికి సంబంధించి కొలంబోలో జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రేమ్దాస స్టేడియంలో. దాని తర్వాత 36వ మ్యాచ్ ఫిబ్రవరి 18న జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి మ్యాచ్ ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 43వ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఇక దాంతో పాటుగా ఫిబ్రవరి 26న మాత్రం ఇక్కడ కూడా మరో మ్యాచ్ చెన్నైలో జరిగేటువంటి అవకాశానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మార్చి 1న మాత్రం దీనికి సంబంధించి కోల్కతాలో మ్యాచ్ జరిగేటువంటి అవకాశం ఉంది.
అంటే క్లియర్ కట్ గా షెడ్యూల్ మాత్రం కనబడుతుంది. సెమీఫైనల్ వచ్చేసి మార్చి 4న, అదేవిధంగా సెమీఫైనల్ 2 వచ్చేసి మార్చి 5న, గ్రాండ్ ఫైనల్ వచ్చేసి మార్చి 8న. ఈ భారీ షెడ్యూల్ లో మాత్రం ఐపీఎల్ పూర్తి స్థాయిలో T20 మ్యాచ్ కి సంబంధించినటువంటి కప్పు విజేత ఎవరు విన్ అవ్వబోతున్నారు, భారత జట్టు ఎంతవరకు పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, మీ కామెంట్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి ఇక్కడ తెలియజేయండి. ఈసారి జరగబోయేటువంటి మ్యాచ్లన్నీ కూడా భారత్ వేదికగా జరుగుతున్నటువంటి చాలా వరకు మ్యాచెస్ మాత్రం భారత్ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుందా, భారత జట్టును ఎంపిక చేసినటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారి బలం ఎంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఫిబ్రవరి 15న జరగబోతుంది కాబట్టి ఎవరు విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ లో పూర్తి స్థాయిలో అంటే ప్రతి టీంతోనూ భారత్ తలపడబోతున్నటువంటి నేపథ్యంలో భారత జట్టు ఇంకా ఎలాంటి ప్రదర్శన చేయాలి, ఏ క్రీడాకారిలో ఉన్నటువంటి లోపాలేంటి, బలాలేంటి, మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో T20కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.